మీరు అందించిన డైలాగ్స్ చాలా పొడవుగా ఉన్నాయి. 6 నిమిషాల వ్యవధి గల తెలుగు వీడియో లేదా యూట్యూబ్ రివ్యూ వాయిస్ ఓవర్ కోసం, అంత మేటర్ నుండి ప్రధాన కథాంశాన్ని మరియు ముఖ్యమైన మలుపులను మాత్రమే తీసుకుని, ఆకట్టుకునే శైలిలో స్క్రిప్ట్ తయారు చేశాను. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన నాటకీయ సంఘటన గురించి తెలుసుకుందాం. నిజాయితీగా కష్టపడే ఒక ఆడదాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎలా మోసం చేశారు, ఆ తర్వాత ఆమె భర్త, స్నేహితులు తెలివితో ఆ మోసాన్ని ఎలా బయటపెట్టారు అనేది ఈ కథ. కథలోకి వెళ్తే, మీనా ఎంతో కష్టపడి ఒక పెద్ద ఫంక్షన్ కోసం 10 లక్షల రూపాయల డెకరేషన్ ఆర్డర్ పూర్తి చేస్తుంది. పని ఎంతో అద్భుతంగా వచ్చిందని అందరూ మెచ్చుకుంటారు. కానీ తీరా డబ్బులు అడిగే సమయానికి అసలు మోసం బయటపడుతుంది. ఆర్డర్ ఇచ్చినవాళ్లు కేవలం 1 లక్ష రూపాయల అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి, మిగతా 9 లక్షలు ఎగ్గొట్టడానికి ప్లాన్ వేస్తారు. అగ్రీమెంట్ మొత్తం ఇంగ్లీష్లో ఉండటంతో, మీనా చదువుకోలేదనే విషయాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెతో ముందే పూర్తి డబ్బులు ఇచ్చేసినట్టు సంతకం చేయించుకుంటారు. మరోవైపు మీనా దగ్గర పనిచేసిన కూలీలు, రావలసిన బాకీల కోసం ఇంటి ముందు నిలబడతారు. ఎవరికీ సమాధానం చెప్పలేక, భర్త బాలుకి నిజం చెప్తే ఎక్కడ ఆవేశపడతాడో అని భయపడి, మీనా తన బాధనంతా మనసులోనే దాచుకుంటుంది. దేవుడి ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చదువు రాకపోవడం వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందో అని కుమిలిపోతుంది. కాని మీనా మాటల్లోని తేడాను, ముఖంలోని బాధను ఆమె భర్త బాలు వెంటనే గమనిస్తాడు. ఏదో పెద్ద సమస్య వచ్చిందని గ్రహించి, తన స్నేహితుల సహాయంతో అసలు నిజం ఏంటో తెలుసుకుంటాడు. మీనాని మోసం చేసింది కేవలం ఆ ఈవెంట్ మేనేజర్ మాత్రమే కాదని, వ్యాపారంలో పోటీ తట్టుకోలేక చింతామణి అనే మహిళ వెనుక ఉండి ఈ కుట్ర పన్నిందని బాలుకి అర్థమవుతుంది. ఇక్కడ బాలు ఆవేశపడలేదు. మేనేజర్ని కొట్టి కేసుల్లో ఇరుక్కుంటే డబ్బులు రావని గ్రహించి, ఒక తెలివైన ప్లాన్ వేస్తాడు. మోసగాళ్లను మోసంతోనే జయించాలని నిర్ణయించుకుంటాడు. బాలు స్నేహితులు ఒక పెద్ద ధనిక దంపతుల్లా నటించి, తమ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి గ్రాండ్ డెకరేషన్ కావాలని మేనేజర్కి, చింతామణికి ఫోన్ చేస్తారు. లక్షల రూపాయల ఆర్డర్ అని చెప్పి వాళ్లను నమ్మిస్తారు. అంతేకాకుండా, ఉపాయంతో చింతామణి పేరు చెప్పి మేనేజర్కి ఫోన్ చేసి, మీనా దగ్గర నొక్కిన ఆ 9 లక్షల రూపాయల కమిషన్ డబ్బులను తీసుకుని గుడి దగ్గరకు రమ్మని చెప్తారు. డబ్బు ఆశతో ఆ మేనేజర్, అటు చింతామణి ఇద్దరూ గుడి దగ్గరకు చేరుకుంటారు. వాళ్లు తాము చేసిన మోసం గురించి, మీనాని ఎలా తొక్కేయాలనుకున్నారో అక్కడ బయటపడిపోతుంది. సరిగ్గా అదే సమయానికి బాలు తన స్నేహితులతో కలిసి అక్కడ ప్రత్యక్షమై, వాళ్ల ఆట కట్టిస్తాడు. మీనా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసిన ఆ ఇద్దరికీ తగిన బుద్ధి చెప్తాడు. ఈ కథ మనకు 2 ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తుంది. మొదటిది, ఎంత నమ్మకం ఉన్నా కాగితాలపై సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చదివి నిర్ణయం తీసుకోవాలి. రెండవది, కష్టం లేదా ఆపద వచ్చినప్పుడు ఆవేశపడటం కంటే, ఆలోచించి అడుగులు వేస్తే ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. తయారు చేశాను. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన నాటకీయ సంఘటన గురించి తెలుసుకుందాం. నిజాయితీగా కష్టపడే ఒక ఆడదాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఎలా మోసం చేశారు, ఆ తర్వాత ఆమె భర్త, స్నేహితులు తెలివితో ఆ మోసాన్ని ఎలా బయటపెట్టారు అనేది ఈ కథ. కథలోకి వెళ్తే, మీనా ఎంతో కష్టపడి ఒక పెద్ద ఫంక్షన్ కోసం 10 లక్షల రూపాయల డెకరేషన్ ఆర్డర్ పూర్తి చేస్తుంది. పని ఎంతో అద్భుతంగా వచ్చిందని అందరూ మెచ్చుకుంటారు. కానీ తీరా డబ్బులు అడిగే సమయానికి అసలు మోసం బయటపడుతుంది. ఆర్డర్ ఇచ్చినవాళ్లు కేవలం 1 లక్ష రూపాయల అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి, మిగతా 9 లక్షలు ఎగ్గొట్టడానికి ప్లాన్ వేస్తారు. అగ్రీమెంట్ మొత్తం ఇంగ్లీష్లో ఉండటంతో, మీనా చదువుకోలేదనే విషయాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెతో ముందే పూర్తి డబ్బులు ఇచ్చేసినట్టు సంతకం చేయించుకుంటారు. మరోవైపు మీనా దగ్గర పనిచేసిన కూలీలు, రావలసిన బాకీల కోసం ఇంటి ముందు నిలబడతారు. ఎవరికీ సమాధానం చెప్పలేక, భర్త బాలుకి నిజం చెప్తే ఎక్కడ ఆవేశపడతాడో అని భయపడి, మీనా తన బాధనంతా మనసులోనే దాచుకుంటుంది.
దేవుడి ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చదువు రాకపోవడం వల్ల